హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ తప్పలేంటండి చేసుకుందాం. ముందుగా సొరకాయ కడిగి తీసుకున్నానండి. నేను దీన్ని జూరుకొని బాగా కొబ్బరి తురుముతో తురుముకుందామండి. దీంతో పెద్దగా లావు రావాలండి తురుము. చూడండి ఇలా తురుము పట్టుకోవాలి. దీంట్లో నీరు చాలా ఉంటుందండి. పిండి తీసుకోవాలి మనం తీసుకునేటప్పుడు. చూడండి ఒత్తితే నీళ్ళు ఎటగారుతుందో. ఇదండి నీరున్న కాయ కదా, చలికాలం ఎక్కువ పండే సొరకాయే కదండి. సొరకాయతో ఈరోజు మంచి రెసిపీతో మీ ముందు వచ్చానండి. చూపిస్తా. మంచిగా ఉంటుందండి, టేస్టీగా బాగుంటుంది చేస్తే. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారండి. చూడండి నేను మొత్తము తురిమి ఇలా పిండాను. వాటర్ చూడండి ఎంత వచ్చిందో దీంట్లో. ఈ వాటర్ అంతా పారేస్తున్నా. సొరకాయ మొత్తం పిండాను కదండి, ఇవన్నీ తీసుకుంటున్నా. వీటిలో నీళ్ళ మిశ్రమం చాలా ఉంటుందండి, మొత్తం నీళ్ళే. చూడండి వీటిలో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. వీటిలో కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఆనియన్స్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్నా. ఒక గంట సేపు నానేసిన శనగబ్యాళ్ళు అండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వామండి, పచ్చిమిర్చి ఇట్లా గ్రైండ్ చేసుకున్నానండి నేను, కరివేపాకండి, కొత్తిమీర, పల్లీలండి, రుచికి సరిపడా ఉప్పు అండి. ఇంకా ఇవన్నీ దీంట్లో వేస్తున్నానండి నేను. ఈ కప్పు నిండా పిండి వేస్తున్నానండి నేను. ఫ్రెష్గా ఉండాలండి పిండి. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నానండి నేను వాటర్ వేయట్లేదు చూడండి, సొరకాయలోనే వస్తూ ఉందండి వాటరు. ఇట్లా మ్యాష్ చేయాలండి బాగా. చూడండి వాటర్లోనే వాటర్ వెళ్ళి వస్తుంది. మనకు మరీ గట్టిగా ఉంటే కొంచెం లైట్గా వాటర్ తీసుకోవచ్చండి. నాకు కొంచెం పడుతుందండి వాటర్ దీంట్లో. చూడండి మొత్తం ఇలా కలిపానండి. కొంచెం వాటర్ పడుతుందండి నాకు, కొంచెం. ఈ కాంటేషన్లో ఇలా రావాలండి మొత్తం కలిపితే. చూడండి ఇలా రావాలండి మొత్తం. గ్యాస్ వెలిగించామండి. దీంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ అండి. మీ కాడ ఏమైనా పిల్లలకు డ్రెస్సులు అవి తీసుకుంటారు కదండి, షర్ట్ అవి, అలాంటి కవర్ ఉంటే కవర్ తీసుకోండి. ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవర్ తీసుకోండి. మా కాడ ఆయిల్ కవర్ లేదు కాబట్టి మేము ఇలాంటి కవర్ తీసుకున్నామండి. కొంచెము ఆయిల్ అప్లై చేసుకోవాలండి దీనికి. రౌండ్గా అప్లై చేసుకొని చూడండి ఇదొక రవ్వ కొంచెము పిండి ముద్ద తీసుకోవాలండి ఇట్లా.
గారెలు అంటారు, తప్లేంటి అంటారు. కొన్ని ఊర్లలో కొన్ని రకంగా పిలుచుకుంటారండి. మా ఊర్లో అయితే తప్లేంటి అని పిలుస్తారండి వీటిని. మీ ఊర్లో ఏమని పిలుస్తారో మాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతారు కదండి. అడిగినప్పుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇష్టపడతారండి. మంచిగా ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఈ సీజన్లోనే అండి సొరకాయలు మంచిగా దొరుకుతాయి. చూడండి, ఇలా చేసుకున్నాక స్లోగా వదిలేయండి. కొంచెం లో ఫ్లేమ్లోనే వేస్తామండి, ఒకేసారి తిప్పగాకండి, వేసి నెమ్మటే తిప్పగాకండి. చూడండి, ఇప్పుడు తిప్పేయండి, ఇలా స్లోగా తిప్పండి. రెండో వైపు తిప్పానండి నేను. ఇప్పుడు తీస్తున్నానండి నేను. కాగింది. అంతేనండి, అన్నీ ఇలా కాల్చుకొని ప్లేట్లో సేవ్ చేసుకోవడమే అండి. సేవ్ చేసుకొని పిల్లలకి ఇస్తే బాగుంటుందండి. వేడి వేడి తప్లేంటి రెడీ అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అసలు మధ్యలో సొరకాయ తురుము చూడండి ఎలా కానొస్తుందో. శనగ బ్యాళ్ళు, శనక్కాయ విత్తనాలు, ఆనియన్స్ అన్నీ ఎలా కానొస్తున్నాయి చూడండి. భలే ఉంటుందండి ఈ చలికాలం. క్రిస్పీగా బాగుంటుందండి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా ఇష్టపడే తినే తిండి అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ.